భారత జనగణన 2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నాగర్ కర్నూల్లో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో అదనపు కలెక్టర్ అమరేందర్ జెండా ఊపి మార్నింగ్ వాక్, అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణన సిబ్బందికి 4 విడతల్లో సమగ్ర శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తొలి విడత ఇంటింటి జనగణన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. జిల్లాలో 1567 మంది ఎన్యూమరేటర్లు, 274 మంది సూపర్వైజర్లకు శిక్షణ పూర్తయిందని, అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ నెల 10వ తేదీలోగా స్వీయ గణన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ అవగాహన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడానికి కారణం ఏంటంటే సెన్సస్ అనేది మనం తొందరలో స్టార్ట్ చేసుకోబోతున్నాము. సెన్సస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మనము ఇళ్లను మాత్రమే గురించడం జరుగుతుంది. ఇళ్లను ఐడెంటిఫికేషన్ చేసుకొని సుమారు 200 నుంచి 300 ఇళ్ళు, 1000 పాపులేషన్ వరకు కూడా చేసుకోవడం జరుగుతుంది. దానికి జిల్లాలో 20 మండలాలు, 4 మున్సిపాలిటీస్ని 24 ఛార్జ్ ఆఫీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో ఎన్యూమరేటర్స్ ఉంటారు, తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు. వారిపైన గతంలో అంటే ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయం. లాస్ట్లో మనం కరోనా వల్ల సెన్సస్ చేసుకోవడం జరగలేదు. ఇప్పుడు మనం ఈ ఫేజ్లో సెన్సస్ చేసుకుంటాం. అంటే ఈసారి సెన్సస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గతంలో టీచర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో లాస్ట్ సెన్సస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. షీట్స్ పైన మనం రాసేవాళ్ళం, ఇంటింటికి వెళ్ళి షీట్స్ పైన రాసేవాళ్ళం. టెక్నాలజీ అనేది ఎక్కువైపోయింది కాబట్టి మొత్తం దీని ద్వారానే, ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే మనం ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమాచారాన్ని సేకరిస్తూ ఈ మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ విజిట్ చేస్తూ వారికి కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్లలో ఈ సెన్సస్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన జిల్లాలో ట్రైనింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా నియమించుకోవడం జరిగింది. ఇదంతా మనం రెడీగా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ చేయడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒక అవకాశాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఓకే, అదే ఎల్లుండికి లాస్ట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది 10కి క్లోజ్ అయిపోతుంది. మండే నుంచి ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ ఫీల్డ్లలో ఉంటూ వారికి కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్లలో ఉన్న ఇళ్ళన్నింటిని కూడా కోఆర్డినేట్స్, అంటే ఎక్కడికైతే మనం వెళ్తామో ఇవంతా కోఆర్డినేట్సే క్యాచ్ చేసేస్తుంది. అంటే ఆ ఇంటికి వెళ్తాం కదా, వెళ్ళగానే జస్ట్ మీరు కొట్టగానే వారి సమాచారం అంతా కూడా నిక్షిప్తం అయిపోతూ ఉంటుంది. సమాచారం అంతా నిక్షిప్తం అయిపోతూ ఇదంతా ఎప్పటికప్పుడు మనకు సర్వర్లోకి వెళ్ళిపోతాం. ఇంకొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది 1948 సెన్సస్ చట్టం ప్రకారము చేయడం జరుగుతుంది. అంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, ఈ సమాచారం ఇస్తే మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అనుకో. ముఖ్యంగా మన రూరల్ ఏరియా కాబట్టి ఒక అపోహ అనేది ఉంటుంది. అలాంటిది ఏమీ ఉండదు. ఈ సెన్సస్ అనేది ఎందుకు చేస్తామంటే, ఈ దేశానికి కావలసిన అవసరాలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు తయారు చేసుకోవడానికి ఈ సెన్సస్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎన్యూమరేటర్, సూపర్వైజర్స్ ఉంటే రిక్వెస్ట్ ఏమిటంటే, ప్రశాంతంగా వెళ్ళాలి. మనం చూసింది కాకుండా వీళ్ళంత వరకు వారు చెప్పేది మనం రాసుకోవాలి. అంతే కదా, అన్ని మనకు కొన్నే కనబడతా, అన్ని మనకు కనబడవు. కాబట్టి ఊహకు అవకాశం లేకుండా వాస్తవ సమాచారాన్ని మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. సెన్సస్ అనేది ఒక చాలా పెద్ద కార్యక్రమం. ఎలక్షన్ మనకు తెలుసు. ఎలక్షన్ అనేది ఫేజ్డ్ మేనర్లో జరుగుతుంది. ఇది కూడా ఫేజ్డ్ మేనర్లో జరుగుతూ ఉంటుంది. అంటే మనకు తెలుసు కదా, కాశ్మీర్ అటువైపు వాతావరణం వేరే ఉంటుంది, మన వాతావరణం వేరే ఉంటుంది. ఇప్పటికీ కొన్ని స్టేట్స్లలో కూడా సెన్సస్ స్టార్ట్ కావడం జరిగింది. ఏదేమైనా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. మనమందరం కూడా బాగా పనిచేసి సెన్సస్ బాగా చేసి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా మన జిల్లాకు, కలెక్టర్ గారికి, మన ప్రజాప్రతినిధులందరికీ కూడా, అధికారులందరూ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ కొద్దిసేపు మనం నడిచే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి లాస్ట్లో ఇక్కడ అసెంబ్లీ అయిపోయి ఇక్కడ నుంచి డిస్కస్ అవుతామని తెలియజేస్తూ ఈ 2 మాటలు విని ఆచరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ.